రేషన్ కార్డుల ప్రారంభ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఉగాది నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రారంభ ప్రక్రియ అనేది అయితే మొదలవబోతుందని తెలుస్తుంది. మార్చి 1 నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా ఆ విధమైన చర్యలు అనేది అయితే జరగలేదు. సో ఉగాది నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే ఈ రేషన్ కార్డులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది అయితే పెట్టబోతున్నారు. సో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల రేషన్ లబ్ధిదారులకు సంబంధించి పారదర్శకంగా అమలయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కూడా ఈ రేషన్ కార్డుల మీద ముద్రించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో ఎంతకు ముందున్న కార్డులు ఉన్న వాళ్ళకు కూడా కొత్త కార్డులు ప్రింట్ చేసి ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళతో పాటుగా కాకుండా అంతకు ముందు నుంచి ఉన్న దాదాపుగా 80 లక్షల కార్డులు అనేది అయితే పాతవి ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా కొత్తగా కార్డులు ప్రింట్ చేసి అనేది అయితే ఇవ్వబోతున్నారు. సో ఉగాది నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి రేషన్ కార్డు ప్రారంభం అనేది అయితే కాబోతుంది. ప్రింటింగ్ కార్డ్స్, క్యూఆర్ కోడ్, డిజిటల్ కార్డ్స్తో పాటుగా ఇవ్వబోతున్నారు. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన అకౌంట్ని వెంటనే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.